ఒక్క విషయం చెప్పలేదు. ఇప్పుడు నిన్న జంతర్ మంతర్లో 13 పార్టీలు 200 మంది ఎంపీలు పెద్ద నోటుకు సంబంధించిన దాంట్లో ఈ రద్దు వల్ల ప్రజలకు నష్టమైందని చెప్పడం కోసం ఒక పెద్ద ధర్నా చేసింది. ఇది ఫోటో నేను అందరూ చూసింది ఇదంతా. నిన్న అదే ఢిల్లీలో రైతులు ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులకు సబ్సిడీలు మిగతా విషయాల కోసం ఒక పెద్ద ధర్నా వామపక్షాల ఆధ్వర్యంలో జరిగింది. దాంట్లో ఏచూరి సీతారాం గారు మాట్లాడారు. ఇక్కడ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ అన్ని పార్టీల వరకు నిలబడారు. అంటే ఎందుకు దీన్ని కంపారిజన్గా చూపెడుతున్నట్టే, ఇవాళ మోడీని ఫాసిస్ట్ అని చెప్పి చాలామంది అంటా ఉన్నటువంటి మోడీ ఉన్నటువంటి ఢిల్లీలో ఎవరి పని వాళ్ళు జంతర్ మంతర్లు చేసుకుంటున్నారు. అంటే అంతకంటే మనగాను మా తెలంగాణలో భద్రతా వ్యవస్థకు నిజంగా కష్టకాలం ఎక్కడ ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది. అనేక మంది ఆగంతకులు అంతకులు రకరకాల తీవ్రవాదులతో సమస్య ఉన్నటువంటి ఢిల్లీలో పడితే స్వేచ్ఛగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇదివరకు హైదరాబాద్లో ఏం జరిగేది, ధర్నాలు చేసుకోవడానికి తోసిన దగ్గర చేసుకునేది, సెక్రటరీ ముందు డిస్టర్బెన్స్ ఉండేది. సరే పాలకులు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అక్కడే మీరు ఎక్కడ పడితే అక్కడ చేయదు, ఇక్కడే కూర్చోవాలంటే సరే కర్మగాలి ఎవడు వాళ్ళు నిజంగా